దుకాణం పేరు రావద్దు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. షకీల్ భాయ్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, కేటీఆర్ గారి నాయకత్వం. కేటీఆర్ గారి నాయకత్వం. కేసీఆర్ నాయకత్వం, కేసీఆర్ నాయకత్వం, అమితక్క నాయకత్వం, కేకిలన్న నాయకత్వం. ఆవాజ్ దో, ఆవాజ్ దో. హ్యాపీ బర్త్డే టు యు కేటీఆర్ అన్న, హ్యాపీ బర్త్డే టు యు కేటీఆర్ అన్న. కేటీఆర్ అన్న నాయకత్వం, కేటీఆర్ అన్న నాయకత్వం. ముఖ్యమంత్రి తెలంగాణ ఆశాజ్యోతి మా డైనమిక్ లీడర్ కేటీఆర్ గారి బర్త్డే రోజున ఎడుపల్లి మండలం హెడ్‌క్వార్టర్లో అన్ని గ్రామాలలో ఒక పండగ వాతావరణంలాగా ఈరోజు కేటీఆర్ బర్త్డే చేసుకోవడం జరిగింది. కేటీఆర్ గారు తెలంగాణని ఒక ప్రపంచ పటంలో నిలపడం జరిగింది. ఐటీ రంగాన్ని ఎంతో అభివృద్ధి చేసి భారతదేశానికే ఒక మూల స్తంభంలాగా హైదరాబాద్ని నిలపడం జరిగింది. ఈరోజు చూస్తే రేవంత్ రెడ్డి ఏమో బడాబాయ్ చోటాబాయ్ అని ప్రచారం చేసుకుంటా తిరుగుతున్నారు. బడాబాయ్ మోడీ, చోటాబాయ్ చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడుకి నీళ్లు పంపిస్తున్నాడు, మోడీకి పైసలు పంపిస్తున్నాడు ఢిల్లీకి. ఇది తప్పితే ఇంకోటి చేసింది ఏం లేదు. రైతులు 6 కాలం పండించిన రైతుల పంట ఏదైతే ఉన్నదో అది ఎండాకాలం 4-5 వేలు ఒక ఎకరానికి ఖర్చు పెట్టి ఎండలల్లా ఎండబెట్టి గవర్నమెంట్కు వడ్లమ్మితే ఒక బోనస్ వస్తుందని ఇంతవరకు బోనస్ చేసిన పాపాన పోలేదు. ప్రతి రైతుకు ఎకరానికి 15,000 రూపాయల బోనస్ మోసం చేసిన వ్యక్తి ఈ రేవంత్ రెడ్డి. 2 పంటలకు రైతు బీమాని కూడా, రైతు బంధుని కూడా ఎగగొట్టిండు. 2 పంటల కంటే ఆయన చెప్పిన ప్రకారం 15,000 రూపాయలు, ఎకరానికి 15,000 రూపాయలు రైతుల పైసలు ఆయన పొట్టనేసుకున్నాడు. ఈ 18-19 నెలల కాలంలో ముసలోళ్లకు, వృద్ధులకు, వికలాంగుల పెన్షన్ని 2 నెలల పెన్షన్ని కొట్టుకున్నాడు. ఈ విధంగా చూస్తే ఎగగొట్టుకోవడం తప్పితే ఇంకోటి దోసుకోవడం, దాచుకోవడం కాంగ్రెస్ నైజాం తప్పితే ఇంకొకటి ఏమీ లేని పరిస్థితి. రైతులకు ఇంకెంతకాలం మోసం చేస్తావు? ఇప్పటికే లిఫ్ట్ ఇరిగేషన్ చాలు చేసింది లేదు. అలీసాగర్ కానీ, గుప్తా కానీ ఇంకా ఎటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ చాలు చేసి ఏ చెరువు నింపింది లేదు. ప్రతి చెరువు చూస్తే కూడా సగం నీళ్లతోటే, సగం కంటే తగ్గిపోయి ఈరోజు వర్షాలు లేక ఎండిపోతున్న పరిస్థితుల్లో రైతులు కొట్టుమిట్టాడుతున్న కరువు కాలంలో ఉన్న ఈ కాంగ్రెస్కు నిమ్మకు నీరెంతినట్టు కూడా ఈ కాంగ్రెస్ నాయకులకు, ఎమ్మెల్యేలకు, మంత్రులకు లేదు. వాళ్ళ మినిస్టర్ పదవులకు కొట్లాడుకోవడము, లేకపోతే రైతులకు మోసం చేయడము, మహిళకు 2,500 ఇస్తని మోసం చేయడము, తులం బంగారం జాడలేదు. ఆ 1,00,000 రూపాయలు కూడా ఇచ్చింది కూడా అది 6 నెలలు అవుతున్నది. ఇంతవరకు కూడా రైతు కళ్యాణ లక్ష్మి లేదు, షాదీ ముబారక్ లేదు. ముస్లింలకైతే విపరీతమైన మోసం చేసి వాళ్ళ ఓట్లు వేయించుకోవడం తప్పితే వాళ్ళకు చేసింది ఏమీ లేదని చెప్తూ, ఇప్పటికైనా ప్రభుత్వం మీరిచ్చిన హామీలని ఇప్పటికైనా నెరవేర్చండి. లేకపోతే ప్రతి కార్యకర్తని, కాంగ్రెస్ కార్యకర్తని, గ్రామాలలో రైతులు, మహిళలు, వృద్ధులు, వికలాంగులు ఎవ్వరు కూడా మిమ్మల్ని తిరగనిచ్చే పరిస్థితి లేదు. రాబోయే ఎలక్షన్లో, స్థానిక సంస్థల ఎలక్షన్లలో మీ భర్తం పడతారు. ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మీరు ఏ విలేజ్లో కూడా తిరగనిచ్చే పరిస్థితి లేదు. అంతేకాదు గ్రామాలలో ఎంతోమంది ఇళ్ళ లోన్లు ఇస్తారని ఇంటింటికి పోయి ప్లాట్కు కూడా పోయి మరి ఫోటోలు దిగి మేము ప్రతి ఒక్కరికి ఇంద్రమ్మ ఇల్లు ఇస్తున్నాం, లోన్లు ఇస్తున్నాం అంటే చాలా మంది ఊళ్ళల్లో 100ల సంఖ్యలలో ఇల్లు గూలగొట్టుకొని ఇల్లు చాలు చేసినాం. ఎక్కడ పాపను ఒక్క ఇల్లులోని కూడా 1,00,000 రూపాయలు కూడా ఇచ్చిన పాపను ఈ మండలంలో లేదు. వాళ్ళందరికీ నట్టేడిసి రేపు పొద్దున బాకీల కోసం పొలాలు అమ్మి, ఇండ్లు అమ్మి, అలా తాకట్టు అమ్మి మళ్ళీ దుబాయ్ పోయే పరిస్థితి ఈ తెలంగాణను తీసుకొచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వాళ్ళ కేసీఆర్ గారి వెన్నంటే ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని స్థాపించి
తెలంగాణను తీసుకొచ్చి ఎవ్వరు చెయ్యని విధంగా వాళ్ళ నాన్నకు చేదోడు వాదోడుగా ఉండి నేనున్నా అని చెప్పి తెలంగాణ ఉద్యమంలో ఉద్యమించి ఈ రోజు ఊవెత్తున కేటీఆర్ గారంటే మా అన్న, మా మామ, మా దేవుడులాగా ఈ రోజు తెలంగాణ యావత్ ప్రపంచం మన కేటీఆర్ అన్న గారిని గుర్తించుకొని ప్రతి తెలంగాణ గ్రామంలో ఈ రోజు ఆయన బర్త్డే సెలబ్రేషన్లు గ్రాండ్ గా చేస్తా ఉన్నారు. కాబట్టి దయచేసి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ మా కేసీఆర్ గారే కావాలి, మా కేటీఆర్ గారే కావాలి, మా కవితక్కనే కావాలి, ఇంకా మా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 10 సంవత్సరాలు ఏదైతే ఉందో వాళ్ళు చేసినంత ఇంకా సంక్షేమ పథకాలు కానివ్వండి, డెవలప్మెంట్ కార్యక్రమాలు కానివ్వండి, రైతు పరంగా కానివ్వండి, విద్యావంతుల పరంగా కానివ్వండి, పరిశ్రమల పరంగా కానివ్వండి, ఏదైనా ముందుకు తీసుకొచ్చి ఈ రోజు తెలంగాణను బంగారు తెలంగాణగా తీసుకొచ్చిండ్రు అంటే మా కేసీఆర్ పుణ్యమే, మా కేసీఆర్ దేవుడే, మా కేసీఆర్ మామ అని చెప్పి యావత్ తెలంగాణ రాష్ట్రం ఈ రోజు కళ్ళల్లో ఆనందం వచ్చేలాగా ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయి, ఈ కాంగ్రెస్ వాళ్ళని ఎప్పుడు దెబ్బ కొడదాం, ఎప్పుడు దించేద్దాం, ఇంకా ఈ కాంగ్రెస్ దరిద్రం అని చెప్పేసి ప్రతి ఒక్క యావత్ తెలంగాణలో ఉన్న ప్రజలందరూ కాంగ్రెస్ మీద దుమ్మెత్తిపోస్తా ఉన్నారు. రాబోయే లోకల్ ఎలక్షన్ లో కానివ్వండి, ఇంకా ఏదైనా వాళ్లకు సీటు దించేసి బుద్ధి చెప్తామని చెప్పేసి ఈ రోజు యావత్ తెలంగాణ ప్రపంచం కంకణం కట్టుకొని ఉంది. కాబట్టి మేమందరము, మా బీఆర్ఎస్ కుటుంబం అందరము కలిసికట్టుగా ఈ రోజు మన కేటీఆర్ గారిని, కేసీఆర్ గారిని, వాళ్లతో ఉన్న కుటుంబం ఎమ్మెల్యేలు మేమందరం ప్రజలలో మమేకమై మళ్లీ తెలంగాణ తీసుకొస్తామని చెప్పి కేటీఆర్ బర్త్డే సందర్భంగా మేము ఈ రోజు ఎడపల్లి మండలంలో అందరం శపథం చేస్తూ జై కేటీఆర్.